ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. గాల్లో ప్రయాణం, గాల్లోనే ప్రాణాలు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం. రోడ్డుపై జరిగినట్టే నింగిలో చేసే ప్రయాణంలోనూ ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో అమెరికాలో జరుగుతున్న హెలికాప్టర్లు, విమానాల ప్రమాదాలు విహంగ ప్రయాణం అంటేనే భయం పుట్టిస్తున్నాయి. తాజాగా మరో గాలి మోటార్ ప్రమాదం అగ్రరాజ్యంలో చోటు చేసుకుంది. అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కొలరాడో స్ప్రింగ్స్ ఎయిర్పోర్ట్స్ నుంచి డలాస్ ఫోర్ట్ వరకు బయలుదేరిన అమెరికన్ ఎయిర్లైన్స్కి చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఒక్కసారిగా ఇంజిన్లో వైబ్రేషన్స్ రావడంతో వెంటనే విమానాన్ని డెన్వర్ మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఇంజిన్లో మంటలు తలెత్తాయి. చూస్తుండగానే విమానమంతా అగ్గి అంటుకుంది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా కిందకు దించారు. ఈ సమయంలో కొందరు విమానపు రెక్కలపై నిలబడి ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రయత్నించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఘటన సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి చివరికి మంటలను అదుపు చేశారు. గత 2 నెలల్లో అగ్రరాజ్యంలో సుమారు 5 నుంచి 6 విమాన ప్రమాదాలు సంభవించగా 80 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.